ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమిటో నేను కనబడగానే మగాళ్ళందరూ దిక్కు దివాన లేకుండా పరిగెడుతున్నారు. నీ మేకప్ అలా ఏడ్చింది మరి. నాకేమైంది? ఇంత బాగా సింగరించుకుంటేను. మరి మగాళ్ళెందుకు పారిపోతున్నారంటావు మంగా? ఇవాళ రాఖీ పౌర్ణమి కదా, రాఖీ కడుతుందేమో అని మగాళ్ళంతా పారిపోతున్నారనుకుంటా. టీచర్ పిల్ల ఎంత బాగా చెప్పిందో. అదే నిజమైతే నీకు మా అన్నయ్య ఒక్కడే బావ కాదనుకుంటా. అందుకే ఈరోజు గంగాబావని కూడా అన్నయ్యగా మార్చేద్దాం. ఏయ్ మంగా, రాఖీ కట్టు. చిచి, నేనెందుకు కడతాను? కావాలంటే గంగబావతో తాళి కట్టించుకోమంటే కట్టించుకుంటాను, అంతేకాని రాఖీ మాత్రం ఎందుకు కడతాను? ఎందుకు కట్టవే? నువ్వు నా కొంపని తగలబెట్టడానికే ఇక్కడికి వస్తావనుకుంటా. అలాగా? అయితే ఇంటి మొత్తాన్ని తడిపుంచుకో, ఏమంటా ఉండదు. నేను ముందు తడపాల్సింది ఇంటిని కాదే, నిన్ను తీసుకెళ్లి చెరువులో ముంచాలి. అబ్బబ్బబ్బా, కాసేపు కుదురుగా ఉండరనుకుంటా. ఏ మంగా, నువ్వు గొడవ పడ్డానికే వస్తావా ఏంటి? లేకపోతే ఏంటి బావా, నీకు రాఖీ కట్టమంటుంది. తను కట్టమంటే నువ్వు కట్టేస్తావా ఏంటి? నేనెందుకు కడతాను? మరి నీకు తెలుసు కదా, అలాంటప్పుడు కొన్నింటికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటే మంచిది. చూసావా, నువ్వు పిచ్చిదాన్లా ఆరుస్తూ ఉంటావని బావే అలా చెప్పాడు. అదేంటి బావా, నన్నెందుకు అలా అన్నావు? దాని మాటలు పట్టించుకోకు. అయినా తను ఏది చెప్తే అది నిజమని నమ్మేస్తావా? చూసావా, నువ్వు పచ్చి అబద్ధాల కోరు అని గంగాబావే చెప్పాడు. అవునా బావా, నువ్వలా ఎలా ఉంటావు? అబ్బబ్బబ్బబ్బా, మీరు కాసేపు ఊరుకుంటారా? ప్రతి మాటకి పదార్థం తీసుకుంటూ పోట్లాడుతూనే ఉంటారా? అక్క, టైం అయిపోతుంది. మీ తోటి టీచర్లు స్కూల్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఎందుకు ఎదురు చూస్తూ ఉంటారు? అన్నయ్యకి రాఖీ కట్టాలని చెల్లెళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. బానే ఏర్పాట్లు చేశారైతే. ప్లాన్ ఎవరిదనుకున్నావు? ప్లాన్ ఏంటి? ఏం లేదు బావా, మంగ ముందు బిల్డప్ ఇద్దామని అలా అన్నానంతే. బిల్డప్లకి ఏం తక్కువ లేదు. ముందు పదండి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. తను ఎదురు చూస్తూ ఉంటుంది. అయ్యో, తను కాదక్క, వాళ్ళు. ఆ, వాళ్ళు కరెక్టే. మీరు ఎందుకు కంగారు పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కంగారేం లేదన్నయ్య, కావాల్సిన వాళ్ళని కలుస్తున్నామని సంతోషంగా ఉందంతే. కుముదా, త్వరగా యూనిఫామ్ మార్చుకునిరా. రే నంది, ఆ మార్కెట్లో చెప్పిన సామాన్లన్నీ తీసుకున్నావా లేదా? ఏ శివ, నువ్వేదో స్కెచ్ చేసావు కదా. అవును, అదేంటో కనుక్కో. కనుక్కుంటే నీ మొగుడిని నాకు ఇచ్చేస్తావా? సంచిలో పట్టగలిగితే ఎత్తుకొని తీసుకెళ్ళిపో. లేదనుకో, భుజాల మీద ఎత్తుకొని ఎక్కడా గంగాబావని కిందకి దించకుండా మీ ఇంటికి తీసుకువెళ్ళావే అనుకో, మళ్ళీ మీ ఇంటికే రాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.